గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈ మధ్యకాలంలో చాలామంది కంప్లైంట్ చేస్తున్న విషయం ఏంటంటే అలసటగా ఉంటుంది, నీరసం కూడా అని. సో ఎందుకు ఈ సమస్య, మరి జాగ్రత్తలు ఏంటి, వెజిటబుల్ థెరపీతో దీన్ని ఎలా చెక్ పెట్టవచ్చు, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితలి గురూజీ, జనరల్గానే అలసటగా ఉంది, నీరసంగా ఉందని చెప్తుంటారు. ఎప్పుడు చాలా టైర్డ్ అయినా, నిద్ర లేకపోయినా ఇలాగా. కానీ మంచిగా అన్ని దినచర్య మంచిగా ఉన్నా కానీ అలసట నీరసం అని చెప్తూ ఉన్నారు. సో కంప్లైంట్స్ చాలా ఉన్నాయంటున్నారు. సో ఎందుకు అసలు ఇది? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనిషికి శ్రమ అంటే ఎప్పుడు అలసట నీరసం అనేది వస్తుందంటే ఒక వ్యక్తి తనకున్నటువంటి పరిధులలో తను చేస్తున్నటువంటి పనులలో నెంబర్ ఆఫ్ టైమ్స్ కాళ్ళని చేతులని ఎక్కువగా ఉపయోగించడం ద్వారా అలసిపోతాడు. అది శారీరక శ్రమ. కానీ మరి ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా ఒక రూమ్లో కూర్చొని పని చేస్తూ కూడా అలసిపోతున్నారు. ఇది మానసికమైనటువంటి శ్రమ, మెంటల్ వర్క్ అనమాట. మానసికంగా వర్క్ చేయడం అంటే ఇంటలెక్చువాలిటీ వర్క్ అంటారు. అక్కడ మరి భౌతికంగా ఫిజికల్గా అలసిపోవడానికి మానసికంగా అలసిపోవడానికి వ్యత్యాసం ఏంటి అంటే మన ఈ అలసటలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మానసికమైనటువంటి అలసట, శారీరకమైన అలసట, ఇట్లా రెండు ఉంటాయి. అంటే ఇప్పుడు అందరూ కూడా ఫిజికల్ శ్రమ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సిటీస్లో అది మనకి కనపడదు. కంట్రీస్కి వెళ్తే ఫిజికల్ వర్క్స్ అనేవి పెద్దగా ఉండవు. అదంతా కూడా మనం తెలివితేటలతో బ్రెయిన్ని వాడడం ద్వారా శ్రమ పడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు అలసట అనేది, విశ్రాంతి అనేది దేనికి అవసరం? శరీరానికా, మెదడుకా? మెదడుకి. కానీ మరి మెదడుకి విశ్రాంతి ఇవ్వడం అనేది మన చేతుల్లో ఉంటుందా? ఉండదు. మీరు అమ్మ ఇప్పుడు నా పక్కన కెమెరా ఉంది, దాని గురించి ఆలోచించకండి అన్నాను అనుకోండి, మీ దృష్టి ఇమీడియట్గా దాని మీదకి వెళ్తుంది. అవును, వద్దంటే రిమైండ్ చేసినట్లు అవుతుంది. మీరు ఏదైతే వద్దంటారో అది చేస్తూనే ఉంటుంది. అంటే ఈ మెదడు ఆలోచించడం లేకపోతే దానికి విశ్రాంతి ఇవ్వడం అనేది 100% జరగదు ఎప్పటికీ. మీరు ఫిజికల్గా పని చేయకుండా విశ్రాంతి తీసుకోండి అంటే కూడా పడుకోగలుగుతారు, విశ్రాంతి తీసుకోగలుగుతారు, కూర్చోగలుగుతారు. కానీ అప్పుడు కూడా అలసిపోతూ ఉంటారు. మరి దీనికి ఇప్పుడు మీరు అలసట అనేది ఇప్పుడు శరీరానికా మెదడుకా అంటే మీకు అర్థమైంది, ఇది మెదడుకు సంబంధించినటువంటి సమస్య. భౌతికంగా చూడు, ఇంత పని చేస్తే ఇంత అలసిపోతారు అన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ పని చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అలసిపోరు. అవును. ఇక్కడ మనకి మన వ్యవస్థలో, మన శరీరంలో ఈ మెదడుకి కావలసినటువంటి ఆక్సిజన్, ఎనర్జీ ఏంటంటే ఆక్సిజన్. భౌతికంగా ఎనర్జీ కావాలనుకుంటే బి కాంప్లెక్స్, B12 ఇంజక్షన్లు అవి చేయించుకుంటారు, ఫిజికల్గా స్ట్రాంగ్ మంచి ఫుడ్ తీసుకుంటారు. ఇక్కడ మనకి ఈ మెదడుకి కావలసినటువంటి పోషకాలు ఇవ్వగలగాలి. అది మనకి ప్రధానంగా ప్రాణాయామంలో ఆక్సిజన్లో లభిస్తూ ఉంటుంది. మంచి చెట్ల కింద, ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు రైతులు ఉంటారు, పొద్దుట దిగుతారు, చేస్తూనే ఉంటారు. వాళ్ళ దగ్గర అలసిపోరే. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక అరగంట అలా చెట్టు కింద వచ్చిన తుండేసుకుని పడుకుని విశ్రాంతి అయిపోయింది. మళ్ళీ సాయంత్రం వరకు ఫుల్ రీఛార్జ్. ఎవరైతే తక్కువ సమయంలో డీప్గా నిద్ర అనేటువంటి స్థితికి వెళ్ళిపోతారు, అది మన భాషలో మనం చెప్పుకోవాలంటే మెడిటేషన్, స్టిల్నెస్కి వెళ్ళిపోతారు, వాళ్ళు 1 అవర్ తీసుకున్న రెస్ట్ 8 అవర్స్ వరకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది ఫిజికల్గా. ఇక మానసికంగా ఎప్పుడూ కూడా ప్రతిదాన్ని టాక్సిన్స్, వ్యర్థాలను తీసుకోకుండా అవసరానికి తీసుకుని వదిలేస్తూ ఉండాలి. అప్పుడు ఈ వెయిట్ పెరగకుండా, శ్రమ పడకుండా మిషన్ చాలా ఈజీగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా గురూజీ, చాలామంది శారీరక శ్రమ చేసిన, మీరు అన్నట్లు రైతులు కావచ్చు, బయట వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, ఫిజికల్గా ఎంత కష్టపడినా కానీ అలసిపోరు. ఏ పని లేకపోయినా, ఇంట్లో ఎక్కువ కష్టపడకపోయినా అలసిపోతారు. మాటికి అలసట, నీరసం, చిరాకు, కోపం ఇలా కూడా ఉంటాయి చాలా మందిలో. దానికి కారణం మీరు అన్నట్లుగా నిజంగానే ఇది మనసుకు సంబంధించింది. అలాగే ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో మనం వాడుతున్నటువంటి
గార్బేజ్ ఏదైతే ఉన్నాయో మనం పెట్టేస్తూ ఉంటాం, అవును. బాగుంది అది ఇది అని చెప్పేసి, ఇవి కూడా మన మెదడు మీద ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఇంట్లో పెట్టే వస్తువులు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నాకు లెఫ్ట్ సైడ్ నా ఐకి ఒక గ్రీన్ మొక్క కనిపిస్తుంది, మీ పక్కన కొంచెం కెమెరా ఉంది, ఇటు సైడ్ ఇప్పుడు డోరు గాలేసి అటు ఇటు ఊగింది, ఆయన రాజుగారు కూర్చుని ఏదో చేస్తున్నారు. ఇదంటే 360 degreesలో ఇవన్నీ చూసేస్తూ ఉంటుంది. మీకు విశ్రాంతి కావాలి అన్నప్పుడు చాలా మంది అలసిపోయాను, రెస్ట్ తీసుకుంటానని సెల్ ఫోన్ చేతితో పట్టుకుంటాను. అవును, విశ్రాంతి దేనికి వచ్చింది? బాడీకి వచ్చింది, మైండ్కి రాలేదు. బాడీకి కూడా రాలే, ఈ చేత్తో సెల్ ఫోన్ ఉంది కదా. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుంటామో అప్పుడు విశ్రాంతి లభిస్తుంది, అయినా లోపల నడుస్తూనే ఉంటుంది. అందుకని కళ్ళు మూసుకొని శ్వాసని ప్రాణాయామం చేసి లయబద్ధంగా కూర్చొని స్టిల్నెస్, నిశ్చల స్థితికి రాగలుగుతాము, మన మెదడులో ఉన్నటువంటి చెత్తని విసర్జించగలుగుతాము, అప్పుడు మనకి పూర్తి శక్తి సామర్థ్యాలు వస్తాయి. ఎస్ గురూజీ, మీరు అన్నట్లుగా ఇంట్లో షోకేస్లో కావచ్చు, జనరల్గా ఇప్పుడు ఎక్కడక్కడ ఇల్లు ఉందంటే ఇంటిని అన్ని ఐటమ్స్తో నింపేస్తూ ఉంటారు, ఉన్నాము కూడా. సో అవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి 100% మెదడు మీద దాని ప్రభావం. వాటి కలర్స్, షేప్లు ఇవన్నీ కూడా మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఇల్లు ఎలా ఉండాలంటే విలాసవంతంగా కాదు, సౌకర్యవంతంగా ఉండాలి. సౌకర్యంగా అంటే మనకి ఏం కావాలో అవి మాత్రమే ఉండాలి. ఇప్పుడు అవసరానికి మించి మనం చెత్తని పెంచేసుకుంటూ ఉన్నాం, అది మన బుర్రల్లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు. ఆ స్టేట్ వెళ్ళాము, ఇది తెచ్చాము, ఈ షో పీస్ తెచ్చాము, ఇలాగా అలాగా. మీరు సముద్రం ఒడ్డుకి వెళ్ళి కూర్చుంటారమ్మా, అక్కడ ఏముంది? ఏం లేదు. షోకేసులు కానీ డిఫరెంట్ ఐటమ్స్ కానీ ఏమీ లేవు. అక్కడ వచ్చి వెళ్ళేటువంటి అలలు, దాని చుట్టూ ఉండేటువంటి ఇసుక, పక్కనే ఉంటే కొండరాళ్ళు, అంతేగా. ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే మన కంటికి ఇంపుగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, ఆ వాతావరణాన్ని పాడు చెయ్యిందై ఉండాలి. మనకి ప్రకృతిలోంచి వచ్చేటువంటి ఆ ఫ్రాగ్రెన్స్ కానీ, అలల్లోంచి వెలువడేటువంటి అయాన్స్ అంటారు, వాతావరణాన్ని ఆరోగ్యకరంగా ఉంచేటువంటి పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్, ఇవి మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. స్వచ్ఛమైనటువంటి గాలి ఉండే విధంగా, కంటికి ఇంపుగా ఉండేటువంటి న్యాచురల్ రంగులు కానీ, ఇవన్నీ కూడా మన మీద, మన మెదడు మీద ప్రభావాన్ని చూపించి మనకు ఆ ప్రశాంతతని తీసుకొస్తాయి. దీనికి ప్రధానంగా అంటే ఇది ఒక భాగం అయితే, మనం తీసుకుంటున్నటువంటి ఆహారాల్లో సత్వ, తమో, రజోగుణ ప్రధానం. మనం ఇప్పుడు అందరం కూడా రజోగుణ ప్రధానమైనటువంటి ఆహారాలు అధికంగా తీసుకుంటాం. దీనివల్ల మన మెదడు మన కంట్రోల్లో ఉండదు. అందుకని సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారాన్ని ఎక్కువగా భుజించడం వల్ల మనకు అవి రా వెజిటబుల్స్లోను, ఫ్రూట్స్లోను అధికంగా ఉంటుంది. వీలైతే తినగలిగితే పచ్చివి కొరుక్కుని నమిలి తినటం ఒకటి, కుదరదు అనుకున్నప్పుడు జ్యూస్ ఫామ్లో చేసుకుని నెమ్మదిగా తింటున్నట్టుగా. కాయని తినలేము, జ్యూస్ని తినొచ్చుగా. ఒక బూడిద గుమ్మడికాయ, చిన్న అల్లం ముక్క, ఒక 3 తమలపాకులు వేసి జ్యూస్ చేసుకున్నాం, దాన్ని బూడిద గుమ్మడికాయ ముక్కల్ని నములుతున్నట్టుగా ఒక సిప్ చేయడం, నమలటం, అలా తీసుకోవాలి. అంటే బూడిద గుమ్మడికాయ గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడానంటే, అద్భుతమైనటువంటి బ్రెయిన్ టానిక్ బూడిద గుమ్మడికాయ. చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్లు అని చెప్తూ ఉన్నారు. చాలా ఫేమస్ అయిపోయింది అసలు. అది ఎప్పుడో ఫేమస్, ఇంతకు ముందు వాళ్ళు గుర్తించారు, మనం ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాం. మళ్ళీ దాని మీద కూడా ఏదో అపోహలు, అవి ఇవి రాంగ్ కామెంట్స్ అవి చేస్తూ ఉన్నారు. బూడిద గుమ్మడికాయ చాలా విశిష్టమైనది. ఒక 2-3 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఇంటికి బయట 50-60 రూపాయలు ఉండే బూడిద గుమ్మడికాయ కాపాడుతుంది దిష్టి తగలకుండా. అంటే దిష్టికేనా గురూజీ కట్టేది అసలు దాన్ని? అది ఇప్పుడు అంత పెద్ద ఇంటిని ఒక చిన్న బూడిద గుమ్మడికాయ దిష్టి తగలకుండా కాపాడుతుంది అన్నప్పుడు, దాన్ని ఆహారంగా తీసుకుంటే మనల్ని ఎంత కాపాడుతుంది? పూర్వ సహజంగా అవన్నీ కూడా వంటింట్లో ఉట్టెల్లో ఉండేవి. ఒకసారి తెచ్చిపెట్టుకుంటే 2-3 సంవత్సరాలు బ్రతుకుంటుంది, అది పాడవదు. 2-3 సంవత్సరాల తర్వాత మీ ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే కుళ్ళిపోతుంది. అంటే ఇంటి వాతావరణాన్ని మనకి ఎక్స్పోజ్ చేస్తుంది. అంత శక్తివంతమైనటువంటి పదార్థం అది. అది కేవలం ఇప్పుడు మన దృష్టిలో ఏమైనాయి అంటే, కాపాడుతుంది కాబట్టి బయటకు తీసుకొస్తే ఇంటిని కాపాడుతుంది అనుకుంటున్నాం. ఇది ఇంటిని, ఈ దేహం అనే దేవాలయాన్ని కూడా కాపాడుతుంది బూడిద గుమ్మడికాయ. మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని మెరుగుగా ఉంచుతుంది, కడుపును బాగు చేస్తుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్, వెజిటబుల్ జ్యూసెస్ ఇలాంటివి సెంటర్స్ కూడా వచ్చాయి ఈ మధ్య. ఈ జ్యూసెస్ తాగితే బాగుంటుందని అందరు కూడా అవేర్నెస్ వచ్చి సెంటర్స్ వెళ్ళడం, తీసుకోవడం ఇలా జరుగుతూ ఉంది కూడా. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ అందరికీ ఏవో పనులు ఉంటాయి, అవి చేసి పెట్టడానికి సమయం సరిపోకపోవచ్చు. అందుకని
బయట సెంటర్స్ రెగ్యులర్గా ఉండేటువంటి ఇంతకు ముందు జ్యూస్ సెంటర్ అంటే ఫ్రూట్స్ ఉండేవి, ఇప్పుడు వెజిటబుల్ సెంటర్స్ కూడా వస్తున్నాయి. ఓకే, ఎస్, ఖచ్చితంగా గురూజీ చాలా చక్కగా చెప్పారండి. అలసట నీరసం వస్తుందంటే శారీరక శ్రమ లేకపోయినా వస్తుంది అంటే, సో శారీరక శ్రమ వల్ల అలసిపోరు, మైండ్ సరిగా లేక మెదడుకి సరైన ఆక్సిజన్ సరిపోక దానికి విశ్రాంతి లేక, సో దానికంటే విశ్రాంతి అంటూ ఉండదు, దానికి కావాల్సిన దాన్ని మనం అందివ్వగలిగితే ఆ ట్రాఫిక్ ఏదైతే ఆలోచనలు విపరీతంగా వచ్చేస్తాయి దాన్ని కంట్రోల్ చేయాలంటే మనం నాభిని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా మెదడు మన కంట్రోల్లోకి వస్తుంది, విశ్రాంతి లభిస్తుంది. మెడిటేషన్ అనేది చాలా అవసరం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రాణాయామం చేయాలి, మెడిటేషన్ ధ్యానం చేయాలి. ఎస్, ఖచ్చితంగా గురూజీ. సో జనరల్గానే ఎనీమియా రక్తహీనత సమస్య విమెన్లో ఎక్కువగా చూస్తాము. ఎందుకు ఇంత సమస్య వస్తూ ఉంది? సో న్యాచురల్ వేస్లో దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చా? అంటే ఉమెన్లో రావడానికి ప్రధానమైనటువంటి కారణం సైకిల్స్, పీరియడ్స్. అంటే మీకు ఆ పీరియడ్స్లో బ్లీడ్, చెడు రక్తం బయటకు వెళ్ళిపోవడం, అది ఒక్కొక్కసారి 5 days నుంచి 10 days వరకు వెళ్ళిపోవడం, కొంతమందికి మంత్లీస్ ఒక నెల 30 రోజులు కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి కారణం. ఇక అంటే యుక్త వయసు వస్తున్నటువంటి పిల్లలలో కూడా ఈ సమస్య ఉంది. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం పోషకాహార లోపం ప్రధానమైనటువంటిది. పోషకాహార లోపం అంటే పోషకాహార లోపం అంటే పోషకాహారాలు లేక కాదు, విపరీతంగా తింటూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా మీకు కందిపప్పుని తీసుకుందాం అండి. కందిపప్పు మొక్క మొదలెట్టిన తర్వాత సుమారు 6 నుంచి 7 నెలలు పడుతుంది కంది ఎదిగి మన చేతికి కంది పంట రావడానికి. అది అంటే ఎంత ఎక్కువ భూమిలో ఉంటుందో అంత ఎక్కువ పోషకాలని పీల్చుకొని కంది గింజలోకి తీసుకొస్తుంది. అందుకని కందిపప్పులో మీకు ప్రోటీన్ హై ఉంటుంది. పప్పులన్నిట్లోనూ, కందిపప్పులోను మినపప్పులోను మీకు ప్రోటీన్ హై ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే అది తీసుకునేటువంటి లైఫ్. ఇప్పుడు అలాగే మనకి ప్రోటీన్ బాగుండేటువంటివి కోళ్ళు తీసుకుందాం, బాయిలర్ కోళ్ళు. ఇది వరకు అంటే మీరు నాటుకోడి, దేశవాళీ కోడి, అది ఎదిగి గుడ్లు పెట్టడానికి తీసుకునే సమయం సంవత్సరాలు, 1 సంవత్సరం పడుతుంది అది గుడ్లు పెట్టే స్థితికి రావాలండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీకు 45 రోజుల్లో ఒక కోడి కటింగ్కి వచ్చేస్తుంది. అంటే 3-4 నెలలు ఎక్కడ, 45 రోజులు ఎక్కడ? అంటే అది పోషకాహార లోపంతో అది పెరిగింది. మనం తీసుకోవలసినటువంటి పోషకాహారానికే పోషకాల లోపం ఉంది. మనం తీసుకున్న పోషకాహారమే పోషకాహార లోపంతో ఉంది. దానివల్ల మనం దాన్ని తీసుకోవడం వల్ల మనకు వచ్చిన లాభం ఉంది. అవును, హార్మోన్ ఇంబ్యాలెన్స్ తప్పితే. ఇప్పుడు భూమిలో 18 మైక్రోన్యూట్రిషన్స్ ఉండాలమ్మా. ఆ 18 మైక్రోన్యూట్రిషన్స్ మనం లోపలికి వెళ్ళి మన శరీరంలో ఉన్నటువంటి మైక్రోన్యూట్రిషన్స్తో కలిసి మనకి కావలసినటువంటి రక్తాన్ని తయారు చేయాలి. ఎముకలు బాగుంటే, కాల్షియం బాగుంటే, విటమిన్ డి బాగుంటే లోపల మధ్యలో ఐరన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎముకలే సరిగా లేవు, విటమిన్ డి లేదు, కాల్షియం డెఫిషియన్సీ. మన బాడీ మీరు బయట నుంచి చాలా రకాల మెడిసిన్స్ ఇస్తారు, ఐరన్ సప్లిమెంట్స్, ఐరన్ ట్యాబ్లెట్లని, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లని, ఓరోఫర్ ఇంజక్షన్లని ఇలా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి మరి? పెరగాలి కదా. అంటే ఎక్కడో మనం తీసుకుంటున్నటువంటి పదార్థాల్లో ముందు ఫస్ట్ లోపం మనలో ఉంది. దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం, తీసుకోలేకపోతున్నాం. అంటే ప్రతిదీ మనం పాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనకి ఏం దొరుకుతాయి? దాన్ని మనం మార్చుకోగలిగితే ఆహారాన్ని, భూమిలో ఎలాగో దొరకట్లా, కనీసం మనలో అంటే మనకి గాలిలోంచి శక్తిని స్వీకరించి మన శరీరం అంటే ఇవన్నీ తినకుండా కూడా బ్రతికేయచ్చు, ఆహారం లేకుండా కూడా బ్రతకొచ్చు. కానీ అంటే ఇప్పుడున్న రోజుల్లో అది కష్టం. కాబట్టి ఆహారం తీసుకోవాలి. మరి ఆహారంలో పోషకాహార లోపం ఉంది. ఎలా అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని స్వీకరించి మనకి శక్తి 3 రకాలుగా వస్తూ ఉంటుంది. సన్ నుంచి వస్తుంది, ఎయిర్ నుంచి వస్తుంది, ఎర్త్ నుంచి వస్తుంది. సన్ ప్రాణ, ఎయిర్ ప్రాణ, ఎర్త్ ప్రాణ. ఈ 3 ప్రాణశక్తుల్ని తీసుకుని మనలోనే ఆ మైక్రో న్యూట్రిషన్స్ని తయారు చేసుకోవచ్చు. అప్పుడు పదార్థంలో ఉన్నటువంటి వాటిని అది తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మనలో రికార్డ్ లేదు, లోపలికి ఏదో పంపించాము, ఎలా గుర్తిస్తుంది? ఇప్పుడు ప్రధానంగా మనం నోటిని శుద్ధంగా ఉంచుకోవాలి. మనం వాడే పేస్ట్ ఒక రకమైనటువంటి మత్తు పదార్థం లాంటిది. చుట్టూ ఒక లేయర్ని ఏర్పాటు చేయడం ద్వారా
ఆ రిలీజ్ అవ్వాల్సినటువంటి ఆల్కలైన్ లాలాజలం రిలీజ్ అవ్వట్లేదు, అందులోంచి మైక్రో న్యూట్రిషన్స్ కూడా రావట్లేదు. ఫుడ్లో ఉన్నటువంటి మైక్రో న్యూట్రిషన్స్ని గుర్తించలేకపోతుంది. ఇక్కడ ముందు ఫస్ట్ మనం దంతధావనాన్ని మార్చుకోవడం ద్వారా దీన్ని పొందొచ్చు. అలాగే మనం తీసుకునే ప్రతి పదార్థాన్ని ఎక్కువసేపు నమలాలి, రుచిని ఆస్వాదించాలి. గబగబా మింగేస్తున్నాం ఏది తిన్నా. అంటే మనకు సామాన్యంగా చెప్తారు, మీరు ఏదైనా నోట్లో పెట్టుకుంటే 32 సార్లు నమలాలి. నమలడం లేదు, ఏం లేదు. ఇప్పుడు మీరు కేవలం పళ్ళు తోముకున్నప్పుడు కూడా పుక్కలిస్తాం కదా ఉయ్యటానికి, అది సుమారు 12 సార్లు చేయాలి. ఎన్నిసార్లు చేస్తున్నాడు? బ్రష్ చేసిన 2 times 3 times అంతే. అంతే. ఇవన్నీ చెయ్యగలిగితే దాన్ని పదార్థంలో ఉన్నటువంటి ఏదైతే మనకు కావాలో దాన్ని మనం గుర్తించగలుగుతాం. ఖచ్చితంగా గురుగారు, మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైతే మన గురించి మనం జాగ్రత్త తీసుకోవడం ఆపేసామో అప్పుడు జబ్బులు వస్తుంది. అందుకని ముందు ఫస్ట్ ఇక్కడ మనం ఎనిమిక్లోంచి బయటపడాలి అంటే మనం ప్రతి పదార్థాన్ని ఆస్వాదించాలి, ఎక్కువసేపు నమలాలి. ఇందులో ప్రధానంగా భోజనాలు చేసే సమయంలో, టిఫిన్లు చేసే సమయంలో మన ఎదురుగుండా ఉన్నటువంటి ఒక స్క్రీన్ మనల్ని నమలనివ్వట్లేదు. ఏంటది? టీవీ. తినేటప్పుడు టీవీ చూడొద్దు, తినేటప్పుడు సెల్ ఫోన్ చూడొద్దు. తినడం కోసమే కదా ఎంత శ్రమ పడుతున్నాం. ఆ తిండిని ఆస్వాదించలేకుండా ఫోన్లు మాట్లాడుతాను, పక్క వాళ్ళతో మాట్లాడుతాను, టీవీ చూస్తాను. ఎందుకు? ఇవన్నీ పక్కన పెట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపంగా ఎవరైతే తృప్తిగా నమిలి 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 భోజనం చేస్తారో వాళ్ళకి ఏ అనారోగ్యమూ రాదు. ప్రధానంగా మనకు వచ్చే ప్రతి అనారోగ్య సమస్యకి క్వాలిటీ ఆఫ్ బ్లడ్, క్వాంటిటీ ఆఫ్ బ్లడ్, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్, రక్తం శుద్ధిగా లేకపోవడం, సరిపడగా లేకపోవడం, దానికి ఉండాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ లేకపోవడం, ఇది ప్రధానమైనటువంటి. ఇది రావాలంటే మీరు ఆహారాన్ని నోటిలోనే లోపలికి వెళ్ళిన తర్వాత డస్ట్బిన్ అది ఏమీ పనిచేయదు, బాగా నమలాలి, నమిలి నమిలి తినాలి. మీరు చిన్నపిల్లల్ని ఎప్పుడన్నా గమనించారో లేదో, ఒక ముద్ద పెడితే వాళ్ళు బొగ్గను పెట్టుకుంటారు, తినరు. మీరు కొడతారు, త్వరగా తిను త్వరగా తిను, మింగు మింగు అని. వాడికి తెలుసు అన్నం ఎలా తినాలి. ఎదిగే కొద్దీ మనం పెట్టే కంగారుతో వాడు దాన్ని మర్చిపోతున్నాడు. నోట్లోనే ఎక్కువసేపు దాన్ని బాగా మెత్తగా జీర్ణం అయిపోయేలా నవలాలి. అప్పుడు అందులోని ఎంజైమ్స్ అన్నింటినీ నోరే తీసుకుని ఆ ఆర్గాన్స్కి పంపిస్తూ ఉంటుంది, అవి యాక్టివ్ చేస్తూ. ఆ రోజు మళ్ళీ రాగలిగిన రోజు ఏదీ సమస్య కాదు. ఇక మీకు బాడీలో ఐరన్ పెరగాలి, హిమోగ్లోబిన్ పెరగాలి. ఇనప వస్తువులు ఎప్పుడన్నా విన్నారా? ఐరన్ బాండీలు విన్నారా? విన్నాము. పూర్వం మన ఇళ్లలో అన్ని మ్యాక్సిమం ఐరన్కి సంబంధించినవి ఎక్కువ ఉండేవి. ఇనప మూకళ్ళు, అంటే వాటిల్లో పదార్థాలు వండుకోవడం ద్వారా దానికి ఐరన్ యాడ్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి నువ్వుల నూనెలో కూడా ఐరన్ ఉంటుంది. ఈ పాత్రలో ఉండడం ఇంకొంచెం యాడ్ అవుతూ ఉంటుంది. అంటే ఏ పాత్రలో వాడతామో ఆ పాత్ర యొక్క గుణం కూడా దాంట్లో ప్రవేశిస్తుంది. అంతే కదా గురువు గారు, అల్యూమినియం వాడుతున్నారు, క్యాన్సర్ వస్తున్నారు. రాగి బిందులో నీళ్లు వేసుకున్నప్పుడు అందులో ఆ కాపర్ కూడా యాడ్ అయ్యి మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. కొన్ని పదార్థాలు అంటే పాలు లాంటి పదార్థాలని ఐరన్ వాటిలో కాయిటి తోడు పెట్టుకోవడం ద్వారా కూడా మన బాడీలో ఐరన్ పెరుగుతుంది. ఐరన్ బాండీలో పాలు కాగబెట్టి పాలు తోడు పెట్టుకోవాలి. కాల్షియము ఐరన్ రెండు వెళ్తుంది. వీలైతే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు మంచి ఇనప మూకుల్లో నీళ్లు మరగబెట్టుకుని ఆ నీళ్ళతో గ్రీన్ టీ కానీ ఆ నీళ్ళని నిమ్మకాయ పిండుకుని కానీ తాగితే మీకు ఐరన్ వస్తుంది. బాడీలో ఐరన్ అంటే అవసరం, డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఐరన్ ఎక్కువ వాడటం అవి చేయాలి. చూడండి, మీకు ఫిట్స్ వస్తాయి, మనకి ఫిట్స్ మూర్ఛవ్యాధి, అప్పుడు ఐరన్ చేతిలో పెడతారు. అంటే డెఫిషియన్సీ ఏంటి వాళ్ళకి? ఐరన్ డెఫిషియన్సీ. అంటే ముట్టుకుంటేనే ఎనర్జీ లోపలికి వెళ్తుంది అన్నప్పుడు ఆ పాత్రలో పదార్థాలని వండుకుని భుజిస్తే, అంటే మీరు కూరలు అవి వండకూడదు, రంగులు మారిపోతాయి, నలుపు అయిపోతుంది. మీరు ఐరన్ ట్యాబ్లెట్ కూడా నల్లగానే ఉంటుంది. ఐరన్ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మనకి ఎలిమినేషన్ మలం కూడా నల్లగా వస్తుంది. కూరలు వండితే నల్లగా అయిపోతే ఆ స్మెల్ కూడా మనం ఆస్వాదించలేం, భరించలేం. అందుకని మంచినీళ్ళు కానీ పాలు తోడు పెట్టుకోవడం కానీ ఐరన్ బాండీలో చేస్తే మనకి ఐరన్ బాడీలో ఐరన్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఇలాంటి ఇష్యూస్ అనేవి వస్తుంది. ఎస్, ఖచ్చితంగా గురువుగారు చాలా చక్కగా చెప్పారండి. నిజంగానే మన జీవన విధానం ఎప్పుడైతే మారిపోయిందో, ఆధునికంగా వచ్చేసాము, అల్యూమినియం పాత్రలు వాడడం ఇలాంటివి చేసాము. సో ఐరన్ ఎప్పుడో అసలు పక్కన పెట్టేసాము. దానివల్ల ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం. మరి వెజిటబుల్ థెరపీలో ఏముంది దీనికోసము?
ఎలాంటి వెజిటబుల్ తీసుకోవాలి? మనకి ఐరన్ పెరగడానికి ఇందులో మనం వెజిటేబుల్ తర్వాత బి కాంప్లెక్స్కి సంబంధించి మునక్కాడ విరివిగా వాడుకోవడం ద్వారా బి కాంప్లెక్స్ ఫ్యామిలీ మొత్తం వస్తుంది దాంట్లో వాడుకోవాలి. అలాగే విటమిన్ డి కూడా అవసరం, దానికి మనం ఎండు కొబ్బరిని తీసుకోవటం చాలా మంచిది. ఎండు కొబ్బరి ఒకటి, ఎండు కొబ్బరి నువ్వులు ఇవి రెగ్యులర్గా తీసుకోవటం, ఎండు కొబ్బరి నువ్వులు ఖర్జూరం కలిపి ఉండల్లా చేసుకుని తినడం, అలాగే మునక్కాడని విరివిగా వాడటం, అలాగే మునగాకు కూడా చాలా మంచిది, మునగాకు కారపొడి ఇలా చేసుకోవడం కూడా మంచిది. ఖచ్చితంగా గురూజీ. సో వెజిటబుల్ థెరపీలో దీనికి చక్కటి పరిష్కారమే ఉంది. ఈ కోకోనట్ని విరివిగా తీసుకోవాలి, కొబ్బరిని తీసుకోవాలి, ఎండు కొబ్బరిని. సో అంతేకాకుండా ఈ మనం ఏదైతే యూస్ చేస్తామో పాత్రలు వాటిని కూడా మార్చాలి. సో అల్యూమినియం అసలు వాడకూడదు. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. సూర్యస్మతల్లి.